మిత్రులకు మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీసీఎం చైర్మన్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప రంగారెడ్డి గారికి, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు కొద్దిగా చిన్న పెట్టి గత 4-5 రోజుల నుండి ఒక చిన్న ఇష్యూని పట్టుకొని పెద్ద కాంట్రవర్సీ చేసి పెద్ద చిన్న లేకుండా గర్వంతో మన ఎంపీ గారు మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక పాలసీ ఉంది. ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్ పెట్టాలన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాంట్లో ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్లో ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్లో గ్రామీణ ప్రాంత స్కూల్ పిల్లలు చదువుకోవడానికి నవోదయ స్కూల్స్ అన్నది అది కాంగ్రెస్ పార్టీయే, జవహర్ నవోదయ అన్నది అది కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. తర్వాత మన దగ్గర పాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి ఒక 25 ఏళ్ల కిందనే నవోదయ నిజాం సాగర్లో స్టార్ట్ చేసిండ్రు. ఇట్స్ వర్కింగ్ యాజ్ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. దాంట్లోకి వెళ్ళి చాలామంది చదువుకొని ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలామంది యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అయితే మన నిజామాబాద్ జిల్లా ఏర్పడి ఇప్పుడు డివిజన్ అయినాక నిజామాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత మన ఈ నవోదయ స్కూలు ఏర్పాటు చేయాల్సి ఉండే. ఎందుకంటే అది నామ్, అది ప్రతి కొత్త జిల్లాలో ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినాక 2022లో నవోదయ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ కొరకు ల్యాండ్ అడిగింది, ఫెసిలిటీ కావాలి మాకని. అంటే దానికి ఒక అకాడమీ ఉంది ఇప్పుడు, నవోదయ విద్యాలయ సమితి. ఇట్ ఇస్ రీజనల్ ఆఫీస్, హెడ్ క్వార్టర్ మన హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ది. వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి మన గవర్నమెంట్ కంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే 22లో. అప్పుడు ఈయన మన ఎంపీ గారు కూడా ఎంపీ ఉండే, 19లో ఎన్నికైంది కదా మనోడు. అయితే 2022లో అప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఒక 2 సైట్లు ఐడెంటిఫై చేసి పంపించింది. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను అన్నది. దాంట్లో 2 సైట్లలో ఒకటి ఎన్సీఎఫ్ బోధంది, ఇంకొకటి దుబ్బాకల. అప్పుడు కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 ఎప్పుడంటే ఇది డేటు 3 మే 2022లో సర్వే నంబర్ 979, 59 ఎకరాలు టోటల్ ఉంటే 30 గుంటాస్ గవర్నమెంట్ ల్యాండ్. ఎక్కడ దర్పల్లి దుబ్బాకలో ఐడెంటిఫై చేశారు, దర్పల్లి మండల్ మా కాన్స్టిట్యున్సీ. తర్వాత బోధన్లో నర్సాపూర్ దగ్గర సేమ్ 690 సర్వే నంబర్లో 30 ఎకరాలు, అది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. అంటే అప్పుడే ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఏమైందో ఎంపీ గారు పట్టించుకోలేదో ఏమో తెలియదు, కానీ నవోదయ అటే పోయింది. ఇవాళ మళ్ళా 24 డిసెంబర్లో మొన్న నవోదయ అనౌన్స్ అయింది. అంటే ఎంత 3 ఏళ్ళు పట్టింది మళ్ళీ పోయిన నవోదయ రావడానికి. అయిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇచ్చింది కలెక్టర్ గారికి, ల్యాండ్ ఐడెంటిఫై చేయమన్నారు 30 ఎకరాలని. మేమేం చేసినామంటే ఇప్పుడు ఆబ్వియస్గా నా కాన్స్టిట్యున్సీ కాబట్టి మేమేమన్నామంటే మాకు జక్రన్పల్లి మండల్లో పెట్టండి. జక్రన్పల్లి మండల్లో ఎక్కడ అంటే ఇప్పుడు జక్రన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్ ఆపోజిట్ సైడు అది సర్వే నెంబర్ ఎంత 172. అది ఎక్కడ ఉందంటే మనకు జక్రన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, తర్వాత ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది. అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ అది, ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటారు. దాంతోపాటు అక్కడ ఒక మినీ స్టేడియం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది అది. సో
సో దానికి మంచి రోడ్ ఉంది, అది నారాయణపేట పోతే అక్కడ ఆల్రెడీ బీటీ రోడ్ ఉంది. తర్వాత అక్కడ ఇప్పుడు మిషన్ భగీరథ గ్రిడ్ అక్కడనే ఉంది, అరుగుల దగ్గర ఒక 1 కిలోమీటర్ల రేంజ్లో. తర్వాత సబ్ స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. పెద్ద హెల్త్ ఫెసిలిటీ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉంది, హైవే కాబట్టి ఆటో కానీ ఏదైనా కానీ బస్ స్టాండ్ దగ్గర దిగుతా అట్లా ఉంటుందని. దట్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ నవోదయ. ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది, మంచి కూడా, అది కూడా రెడ్ సాయిల్, మంచి హార్డ్ సాయిల్ అది. అక్కడ పెట్టమని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారు వెళ్ళిండు, అక్కడ విజిట్ చేసిండ్రు, ఎంఆర్ఓ పంపించిండ్రు, ఆయన అందరూ పోయిండ్రు, 3 సార్లు విజిట్ చేసిండ్రు. వేసిన తర్వాత మళ్ళీ ఏమైందో మరి ఎంపీ గారు చెప్పిండ్రని చెప్పి మళ్ళీ ఒక కలిగొట్టు ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి, కలిగొట్టు పడకల మధ్యన ఒకటి ఫారెస్ట్లో ఉంటుంది ల్యాండ్, అది దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పంపమన్నారు ఎంపీ గారు అని. అంటే నేను అట్లా కాదు, ఇంత మంచి ల్యాండ్ పెట్టి కలిగొట్టు ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 12 కిలోమీటర్లు ఉంది ఏది హైవే. మళ్ళీ దానికి ఒక రోడ్ లేదు, 3 కిలోమీటర్ల రోడ్ లేదు, 3 కిలోమీటర్లు రోడ్ లేదు. సో మరి అది ఎందుకు అంత దూరం పెట్టడం, ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది కదంటే లేదు అక్కడ బాగుంటుంది అంటారు. ఆయన పుస్తకం ఉన్న ల్యాండ్స్ ఉన్నాయా, ప్రాపర్టీస్ ఉన్నాయా మాకు తెలియదు. అదే ఈ పరిస్థితులలో ఏమైందంటే వీళ్ళు ఒక లెటర్ పంపించారు, నేను అన్నది పంపించకుండా ఎంపీ గారు అన్నది వీళ్ళు పంపించినట్టున్నారు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక లెటర్ రాశారు మళ్ళీ, ఎవరు ఈ నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు ఒక లెటర్ రాసి మాకు రోడ్ కన్వీనియన్స్ ఉండాలా, దీంట్లో క్లియర్ రాసి 30 acres ఆఫ్ ద ల్యాండ్ వితౌట్ ఎనీ ఎంక్యూబరెన్సెస్, అంటే ఏమి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండద్దు, అంత క్లియర్గా ఉండాలని. తర్వాత దాంట్లో క్లియర్గా ఇంకోటి ఏం రాసిందంటే ప్రిఫరబుల్లీ లొకేటెడ్ నియర్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. మీరు మీకు కాపీస్ ఇస్తాను, విత్ అ గుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ బేసిక్ ఫెసిలిటీస్ అండ్ దాని ప్రపోజ్ ఏమో రాసింది నేను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే వాళ్ళు కలెక్టర్ ఏంటంటే మళ్ళీ పాతది 9/22లో ఇచ్చిన ప్రపోజల్స్ మళ్ళీ పంపించారు. దాన్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి సరే అలైన్మెంట్ సరే లేదు, రెగ్యులర్ ఉన్నదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. సరే ఒక అకాడమిక్ ఇయర్ అది ఇలా స్కూల్ స్టార్ట్ కాలేదచ్చు, కానీ దానికి ఆయన పెద్ద రాద్ధాంతం, నేను ఇక్కడ అద్దని నాకు ఇంట్రెస్ట్ లేదని, లేదంటే పెద్ద మనిషి అంటే మా సుదర్శన్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు ఆయన బోధన తీసుకుపోతానని. అంటే ఇప్పుడు నవోదయ స్కూల్ అన్నది ఇట్ ఈస్ అ సెంట్రల్ స్కూల్ అలాటెడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఎక్కడ పెడితే బాగుంటుంది, అది ఎట్లా పెట్టాలా దాన్ని అన్నది నవోదయ విద్యాలయ సమితి వాళ్ళకు ఒక కమిటీని అపాయింట్ చేసి కమిటీ విల్ డిసైడ్. మనం చేసేది ఏంటిది, మనం ఓన్లీ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనకు నిజామాబాద్ టౌన్ కానీ ఒక నియర్ బై టౌన్కు మనకు దగ్గర ఉన్నదా, దానికి రోడ్ ఉన్నదా, దానికి వాటర్ ఫెసిలిటీ ఉందా, దానికి ఎలక్ట్రిసిటీ ఉందా, ఇవన్నీ చూసి మనం పంపించాలా. అట్లా అన్నట్టు మనం చేసే పనికి ఇదే. సరే ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసిండ్రు, అది రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ కావాలంటే ఇంకొక 4 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేస్తాం, ఇస్తాం. ఇష్యూ ప్రాబ్లం అది కాదు. ఆయన ఏమంటారంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది, ఈయన ఇక్కడ పెట్టమంటే ఆయన అక్కడ పెడతాను, నేను అక్కడ పెట్టమని కలిగొట్ల, నేను పెట్టమని జగన్పల్లిలో హెడ్ క్వార్టర్లో నేను చెప్తాను కదా, ఈ ల్యాండ్ మీకు సర్వే కాపీ కూడా ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నాను, రేపు పంపిస్తున్నాను. నేను కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాం. బెస్ట్ ప్లేస్ మన నిజామాబాద్ అంతా బెస్ట్ ప్లేస్ ఇప్పుడే కాదు, ఇప్పుడు అడ్వాంటేజ్ మంచి బ్యూటిఫుల్ షేప్ ఉంది అన్నీ. అంటే నీకు ఎక్కడ కూడా ల్యాండ్ వేస్ట్ కాదు, 1/2 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద హైవే. ఇక అక్కడ పవర్ గ్రిడ్ ఉంది, వాటర్ గ్రిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మినీ స్టేడియం ఉంది. మళ్ళీ కొంచెం మంచిగా హిల్లాక్ టైప్ ఉంటుంది, వాతావరణం కానీ నీకు ఏదైనా చెట్టు పెట్టుకున్నా ఏది ఉన్నా మంచిగా ఉంటుంది, వండర్ఫుల్ ప్లేస్. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బోత్ మనకి హైవే నెంబర్ 44 అండ్ హైవే 16. సో ఈ ప్లేస్ మేము పంపించమని కలెక్టర్కి అడిగినాం. సరే ఇవాళ రేపు పంపిస్తాడు ఈయన. అంటే దానికి ఆయన ఇప్పుడు 2022 రావాల్సిన నవోదయ 2020 దాకా రాలే. సరే ఇప్పుడు ఆయన కలిగొట్టు పంపిమన్నాడు కాబట్టి వాళ్ళు దానికి రోడ్ లేదు, దానికాడ ఏం దిక్కేలేదు అక్కడ. సో దాన్ని కాదని చెప్పి వాళ్ళు పాత ప్రపోజల్స్ తీసుకున్నారు, రిజెక్ట్ చేసినందుకు ఆ కాంగ్రెస్ వాళ్ళ పని మేమే చేస్తున్నాము. అసలు ఏం చేసినావు నువ్వు 6 ఏళ్ళలో? 6 ఏళ్ళు అయింది ఎంపీగా అయ్యి, మీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్ళు అయింది.
చూద్దాం, ఒక బహిరంగ చర్చకు రండి. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో నేను ఒక ఎడ్యుకేషన్ మీదనే మాట్లాడుతున్నా, వ్యవసాయం మీద మాట్లాడు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రం అంతా అక్కడనే ఉంటుంది, నిజామాబాద్ జిల్లా మట్టుకే మనం పార్లమెంట్ మట్టుకే మాట్లాడదాం. ఇవాళ ఒక సింగిల్ టీచర్ స్కూల్ కానుండి, తాండాలో ఉన్న స్కూల్లో కానుండి, ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రతి జూనియర్ కాలేజు డిస్పల్లిలో కానీ, దర్పల్లిలో కానీ, మన నిజామాబాద్లో కానీ, ఇంకెక్కడైనా కానీ, ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్లు కానీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇవాళ ఇంకా మన జిల్లా కాకపోయినప్పుడు ట్రిపుల్ ఐటీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. వీళ్ళు 11 ఏళ్లలో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ కూడా తేలేదు. ఇవాళ ఆయన ఏం చేసిండు, కేసీఆర్ కులాల వారిగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు. ఇన్ని 100 ఓపెన్ చేసినాను, నేను అన్ని 100 ఓపెన్ చేసినాను. ఎస్సీలకు సపరేట్, ఎస్టీలకు సపరేట్, మైనార్టీలకు సపరేట్, బీసీలకు సపరేట్. అట్లనే ఉండనా స్కూల్ విధానం? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరు పిల్లలు ఒక దగ్గర చదువుకునేటోళ్ళు, అందరు కలిసి భోజనం చేసేటోళ్ళు. ఈ కులాల వారిగా స్కూల్ పెట్టేసి పెట్టేసి అన్ని రెంటెడ్ బిల్డింగ్లో పెట్టింది. ఒక్కదానికి కూడా 10 ఏళ్ళలో ఒక బిల్డింగ్ కట్టలేదు. ఇప్పుడు అట్లా చేసేసి విద్యా విధానం మొత్తం సర్వనాశనం చేసి, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేకుండా చేసి, ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఒక టీచర్ ట్రాన్స్ఫర్ లేదు, ఒక డిఎస్సి ఎగ్జామ్ లేదు. అట్లా సర్వనాశనం చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బాగా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలు చదువుకోవాలి, మనల్ని బాగా చదువు అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్, అది ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి డే 1 చెప్పిండు. చెప్పిన తర్వాత అందరికీ మనము ఒక సర్చ్ కమిటీ చేసుకున్నాము. మనం వీళ్ళ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పెట్టుకున్నాము, అక్కడ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకున్నాము. తర్వాత ప్రతి పాఠశాలలో బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలని చెప్పి ఒక 1200 కోట్లు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనము అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కొరకు కానీ, ఎలక్ట్రిసిటీ కొరకు కానీ, లేకుంటే బాత్రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా చేసుకొని ఇలా 14,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకున్నాం. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాం, వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చినాం. ఇవాళ ప్రతి స్కూల్లో మీరు ఫ్యాన్ తిరుగుతాయి, ఇంతకుముందు ఫ్యాన్లు లేకుండే, బాత్రూమ్లు ఉన్నాయి. ప్రతి స్కూల్లో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇట్లా చేసుకొని మళ్ళీ మధ్యాహ్న భోజనం పిల్లలకు వాళ్ళకు బెడ్ ఛార్జీలు పెంచినాం, గురుకులాలలో బెడ్ ఛార్జీలు పెంచినాం. 40% పెంచిన, 10 ఏళ్ళలో ₹1 పెంచలేదు. 10 ఏళ్ళలో ఎంత ఇన్ఫ్లేషన్ అయింది, రేట్లు ఎంత పెరిగినాయి. మళ్ళా అది కాకుండా వాళ్ళకు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. అదే 20 ఏళ్ళు అయింది పెంచి పిల్లలు బాగా తినాలని చెప్పి, ఆరోగ్యంగా ఉంటారు, బాగా పౌష్టికాహారం తినాలని చెప్పి వాళ్ళకి మంత్ ఒకటి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అని అంటే ఇవాళ పెట్టింది మళ్ళీ వారం దాకా పెట్టరు. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఒక బుక్లెట్ ప్రింట్ చేసి ఆ బుక్లెట్ ప్రకారం మనం మెన్యూ తయారు చేసి, ఆ మెన్యూ ప్రకారం ఈవెన్ అవసరం ఉంటే వంటకాలు ఎవరైతే కుక్స్ ఉంటారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి న్యూట్రిషన్ లాస్ రాకుండా ఎట్లా ఉండాలని ఒక సిస్టమేటిక్గా మనం పోతా ఉన్నాం. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ పిల్లలు దురలవాట్లకు అవుతుందని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఆరోగ్యం కానీ అన్ని విధాలు మనకు ఉండాలి, బాగుండాలి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. తర్వాత వాళ్ళు ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక సోషలైజేషన్ ఉంటుందని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టుకున్నాం. మళ్ళీ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒకటి మనకు ప్రొఫెషనల్ ఓరియంటేషన్ కొరకు మనము ఒకటి ఇది పెట్టుకున్నాం, ఏది స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అదైతే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ప్రతి యూనివర్సిటీతో ఒక లింక్ ఉండి వాళ్ళే జాబ్ గ్యారెంటీతో, ప్లేస్మెంట్తో మనం అట్లా పెట్టుకుని ఇట్లా ఈ విధంగా పోతుంటే ఇవాళ ఏం చేసిండు బీజేపీ వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు, ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఒకటిగానే మాట్లాడుతున్నారు. చర్చకు రమ్మనండి. మన నిజామాబాద్ జిల్లాలోనే ఏం చేసిండ్రు? ఇలా గుత్ప ఆలీషా గారు మేము కట్టినాం, పోచంపాడు ప్రాజెక్టు మేము కట్టినాం. ఇవాళ వీళ్ళు వచ్చి ఇంకా ఎన్ఎస్ఎఫ్ మూసేసిరు. ఈయన ఎంపీగా ఉండి ఎన్ఎస్ఎఫ్ తెలిపియాలి కదా. ఇక పసుపు బోర్డు ఇవాళ ఇప్పుడు మీరు ఇంతకుముందు పసుపు రైతుల గురించి మాట్లాడడానికి పోయింది. అక్కడ ఏమైంది నేను వినిపిస్తాను, ఒకసారి చూపి. అది ఏమైంది? ఎన్నికైనాక వారం రోజులనే 10 రోజులనే నేను పసుపు బోర్డు తెస్తా అని చెప్పి గప్పాలు కొట్టినాక 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయినాక ఒక రోజు ఒక పేపర్ తీసుకొచ్చేది స్పైస్ రీజనల్ బోర్డు మేము తెచ్చినాము, పసుపు బోర్డు అవసరం లేదు. అదేమో వాళ్ళేమో రైతులేమో అంబాసిడర్ కార్ అడిగిండ్రు. దీన్ని పెద్దగా మళ్ళా పెట్టు.
ఇప్పుడు పూర్తి స్థాయిలో పసుపు బోర్డు వచ్చింది 25,000 తక్కువ ఉండదని మాట్లాడింది. ఎంపీఆర్ వాయిస్ అంటే అప్పుడేమో రైతులు అంబాసిడర్ అడిగినారు, మేము బెంచ్ కార్ ఇచ్చినామని మాట్లాడింది. అంతే అన్నారు కదా. అన్న తర్వాత మళ్ళా రైతులు ఇంకా మాకు అది కాదు, స్పైస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డు కావాలంటే మళ్ళీ ప్రధానమంత్రితో ఏదో అనౌన్స్ చెప్పించి మొన్న ఒక పసుపు బోర్డు ఇచ్చారు 4 నెలల కింద. దానికి ఒక బోర్డు తలిగేసారు, అదే ఆఫీస్కు బోర్డు తలిగేసి ఈ నిన్న మొన్న ఒక సెక్రటరీ వచ్చింది. ఇంతవరకు దానికి ఫండింగ్ లేదు, దానికి బడ్జెట్లో ఫండ్ పెట్టాలి కదా. అది నేషనల్ బోర్డు, అది నేషనల్ టర్మరిక్ బోర్డు అంటే ఏంది అది అంటే రైతులతో ఆడుకుంటారు వీళ్ళు చెప్తున్నారు కదా. ఇలా దానికి ఒక ఫండింగ్ లేదు, దానికి ఒక గైడ్లైన్స్లో 24 నెలలు అయింది వచ్చేది. అది కూడా ఓపెనింగ్ కూడా నేను ఆ రోజు ప్రెస్లో కూడా మాట్లాడాను, మీకు అందరికీ కూడా తెలుసు. పీయూష్ గోయల్ గారు ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేస్తారు. తెల్లారేది ఉగాది పండుగ, ఏదో పండుగ ఉంది కదా, ఈరోజు అది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి తెల్లారే పండుగ ఉన్నది, రాత్రి సాయంత్రం పండుగ రోజే అది. సాయంత్రము రైతులకు తెలియదు, ఇక్కడ లోకల్ స్థానిక సంస్థలో ఉన్నటువంటి అంటే మన లోకల్ ప్రజాపతిలకు తెలియదు, ఎవరికి తెలియదు. నిఖిల్ సాయి హోటల్లో బీజేపీ వాళ్ళు పిలుచుకున్నారు, ఢిల్లీలో అనౌన్స్ చేసారు పసుపు. అది అయిందా ఇట్లా. ఇప్పుడు ఇలా పసుపు రైతులు ఏం పరిస్థితి ఉన్నది, ఇలా 10,000 కూడా పసుపు అమ్ముడు పోతలేదు. ఆ రోజు ఏం ప్రామిస్ చేసిండు, పసుపు బోర్డు తెస్తాం, 25,000 తక్కువ పసుపు అమ్మనీయమన్నారు. మద్దతు ధర కూడా ఇప్పిస్తామన్నారు, 15,000 మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పారు కదా, చెప్పారు లేదా. మరి ఇలా ఏమైంది అంటే పసుపు రైతులను నిండా ముంచినవు, ఇక జిల్లాకైతే ఏం చేసిందే లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, టు ఐడెంటిఫై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అప్పుడు ఉన్నటువంటి మధుయాశ్రీ గౌడ్ గారు అప్పుడు పిఎఫ్ కానీ ఏదైనా ఉన్నా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు మనకు పిఎఫ్ ఆఫీస్ వచ్చింది, నిజామాబాద్ జిల్లాకు పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది, మన నిజామాబాద్ జిల్లాకు ఈ రైల్వే ట్రాక్ అది బ్రాడ్గేజ్ అయింది. అంటే వీళ్ళు ఏం చేశారు, అన్నీ కూడా కాంగ్రెస్ టైంలోనే కదా. నువ్వు 6 ఏళ్ళు అయింది ఎంపీగా ఉండి, 10 ఏళ్ళు అయింది మీ బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏం చేసిరో చెప్పరంటే చెప్పరు. ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. అంటే అది ఎట్లుందంటే ఏం లేదు, బట్టగాల్సి మీద వేసుడు, మీద తప్పించుకున్నాడు. ఇవాళ ఎంపీగా ఎక్కడ ఉంటాడు ఆయన, 20 రోజులు ఢిల్లీలో ఉంటాడు, ఒక రోజు వస్తాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి పోతాడు. అంతే. నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా, నువ్వు ఏం చేసినావు జిల్లాకు? ఇలా సురేష్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు, మా కాంగ్రెస్లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 100% యునైటెడ్గా ఉన్నది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అండ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు. అందరం మంచిగా పనిచేస్తున్నాం. మీకు తెలుసు 15 నెలలు అయింది, 15 నెలల మొన్న ఒక 45 రోజులు, అంతకుముందు ఒక 3 నెలలు, 4 నెలలు అయితే ఎలక్షన్ కోడిగా పోయింది. ఆ ఉన్న 12 నెలల్లో మేము ఎన్ని పనులు చేసినాం ఇక చెప్పాలంటే పెద్ద ఇదైతే ఫస్ట్ ఆరోగ్యశ్రీ పథకం కానుండి మన మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడము, అదేవిధంగా బస్సు ఫ్రీ ఇవ్వడము, ఇవాళ అన్నీగా ఒక రకరకాలుగా. ఇప్పుడు రైతులకు కూడా రుణమాఫీ చేసాం, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసాం, రైతులకు బోనస్ ఇచ్చినాం, ఇవాళ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. రికార్డు స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత వరి పంటను 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులతో పండించినాం. అది కూడా కాళేశ్వరం నుండి ఒక చుక్క నీళ్లు లేకుండా. అంటే ఎందుకు వచ్చింది అంత పంట? ఇవాళ మేము నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, ఇవాళ మేము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, ఇవాళ మేము మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల ప్రతి గింజ కొన్న వారం రోజుల్లో బిల్లు వచ్చింది రైతులకు. ఎక్కడ కూడా మేము కడత తీసుకోలే. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇవాళ మహిళా శివశక్తి పేరు మీద మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీ బస్సులకు ఓనర్స్ మహిళలు, మా ముఖ్యమంత్రి గారు 150 బస్సులను ఇనాగ్రేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పిండు. ఇవాళ 1,000 మెగావాట్ల కరెంటును మనం సోలార్ ఎనర్జీ కింద మహిళా సంఘాలతో ప్రొడ్యూస్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇవన్నీ ఇప్పుడు మా మధ్యాహ్న భోజనం కానీ ఈ గురుకులాలు ఉన్న మెస్సులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. ఇవాళ పెట్రోల్ బంకులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో రైస్ మిల్లు, గిడ్డంగులు. అంటే ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఒకవైపు ఎడ్యుకేషను, ఒకవైపు పిల్లలకు ఉద్యోగాల కల్పనతో, ఒక పద్ధతితో ఇక రైతులను ఆదుకొని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మేము ముందుకు పోతూ ఉంటే వచ్చి ఏదో 15 రోజులకు ఒకసారి వచ్చి ఒక
బట్టగాసి బీదేసిపోయినట్టు ఉన్నది. మేము ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము అరవింద్ గారికి, మీరు దమ్ము ఉంటే మీరు రండి, నిజామాబాద్ ఎక్కడ చౌరస్తాకు వస్తారో మేము అందరం వస్తాం, మేము బహిరంగ చర్చకు రండి. మీరు ఏం చేసిండ్రు 10 ఏళ్ళలో బీజేపీ వాళ్ళు? ఇవాళ ఏమైంది? తెలంగాణ నుండి బడ్జెట్లో ₹1 రాలే. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తెలంగాణ ప్రజలు, అదే 8 మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే మీరు తెలంగాణ ప్రజలకు మోసం చేసి ₹1 పైసలు ఇవ్వరా? ఇవాళ తెలంగాణ నుండి పోయినటువంటి డబ్బులు, కేంద్రానికి అటువంటి ట్యాక్స్ ఇవాళ మొత్తం ఉత్తరప్రదేశ్కు, గుజరాత్లో ఖర్చు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ₹3.5, బీహార్లో ₹7 పెడుతున్నారు, మాకేమో 45 పైసలు ఇస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము? అంటే ఇదేనా మీరు తెలంగాణ ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి గుజరాత్ వాళ్ళకి సేవ చేస్తున్నారు? ఇది నిజమా కాదా ఖండించమని నేను చెప్పింది నిజమా కాదా నేను చూపిస్తా అఫీషియల్ ప్రూఫ్. తెలంగాణను దోసుకుంటున్నారు, ఇలా బీజేపీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అదేం కాలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కాలేదు, కాజీపేటలో రైల్వే జోన్ కాలేదు. దేనికి అలా ఇంతవరకు కూడా ఇప్పుడు కృష్ణా గోదావరి వాటర్ జలాల యొక్క పంపకం కూడా జరగలేదు 10 ఏళ్ళలో. అదే గొడవ నడుస్తుంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న రోజు. కృష్ణా బోర్డు రివర్, గోదావరి బోర్డు రివరు డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు పడుతుందా నీకు నదీ జలాలు రాష్ట్రాల మధ్యన పంచడానికి? ఇవాళ ప్రభుత్వం కొన్ని ప్రపోజల్ తీసుకొని పోయింది, మేము మెట్రో రైలు ఓల్డ్ సిటీకి పంపుతాం, అక్కడ వరకు తీసుకుపోతాం, ఎక్స్టెన్షన్ కావాలని. మూసీ నదిని రివర్ ఫ్రంట్ను బాగా చేస్తామని చెప్పిండ్రు. RRRను మేము ప్రపోజల్ పెట్టిండ్రు. ఇంకా మాకు ఒక 4th సిటీ కడతామని చెప్పిండ్రు. ఈ ప్రపోజల్స్కి ఒక్కడ మూల కొడేసి ఒక గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. దానికి ఇక్కడ ఉన్న ఎంపీల యొక్క పని ఏంటిది? దే ఆర్ ద మీడియేటర్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలా. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అంటే చెప్పుకుంటా పోతే ఒక రామాయణం ఎంత అవుతుంది నాకు. ఇంకా వయసు నిమిత్తం లేకుండా 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతుందంటే ఇక అహంకారంతో మాట్లాడుతున్నారు, ఆహాభావాలు. అదేనా మీ తల్లిదండ్రులు మీ సంస్కృతి నేర్పింది? తెలంగాణ ప్రజలకు అదే నేర్పిరా? పెద్దలను గౌరవించాలని లేదా? అదే గుజరాత్ వాళ్ళకైతే చెప్పులు మోస్తారు. అలా బండి సాయి చెప్పులు మోయలే అమిత్ షాది. తెలంగాణ ప్రజలకు సేవ చేయండి మీరు, అమిత్ షా కాదు, మోడీ కాదు. దేని కొరకు పంపించారు మమ్మల్ని? ఇక్కడ తెలంగాణ హక్కుల కొరకు కాపాడడానికి పంపించినా, లేకుంటే అక్కడ గుజరాత్ వాళ్ళకు ఊగిడం చేయడానికి పంపించినా? మొన్న ఏదో ఎమ్మెల్సీలో గెలిచిరు. ఎట్లా గెలిచిరు మీకు అందరూ కూడా తెలుసు కదా. టీచర్ ఎమ్మెల్సీకి ఒక్కొక్కరికి 5,000 ఇచ్చారు. మేము టీచర్ వల్ల మేమేందుకు కానీ మేము పోలే వాళ్ళకు. ఆ టీచర్లు 2 ఓట్లు అట్ట వేసారు. దాని పెద్ద గొప్ప విజయంలాగా వచ్చినాయి 20% ఓట్లు అవి. అంటే ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తీర్మానం తీర్పు ఇచ్చారు కదా అలా 23 డిసెంబర్లో. మాకు 66 సీట్లు ఇచ్చారు, మీకు 8 సీట్లు ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని గౌరవించారు, ప్రజాప్రతినిధులను గౌరవించారు. ఢిల్లీలో కొట్లాడారు తెలంగాణ గురించి. ఇంకా ఇక వాళ్ళు ఒక్కొక్క తీరు మాట్లాడతారు. ఇప్పుడు అమిత్ షానేమో అంబేద్కర్ విమర్శిస్తాడు, అంటే చిన్న చూపు ఆయన చేస్తాడు. మోడీ గారేమో ఇక తెలంగాణను తల్లిని చంపి బిడ్డనిచ్చారు, తలుపులు పెట్టేసి అంటారు, కాన్స్టిట్యూషన్ ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళు ఒక రకంగా కాదు. అసలు భారతదేశ స్వతంత్రంలో వీళ్ళు ఉన్నారా? ఏం చేసిర్రు? ఏమన్నా దేశం కొరకు త్యాగం చేసిరా? ప్రాణత్యాగం చేసిరా? దేశం కొరకు ఏమైనా జైలు పోయినరా? దేశం కొరకు ఏమైనా ఆస్తులు అని ఇచ్చిరా? మరి అంటే కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు విమర్శిస్తారు? మీరు ఏం చేస్తారో మీరు చేయండి, మీ పని మీద దృష్టి పెట్టండి. ఇవాళ రైతుల నల్ల చట్టాలు తెచ్చిర్రు, 1000 మంది పానాలు తిన్నారు. మళ్ళీ నేను నిజంగా చెప్తున్నా కదా, అంటే ఇది కకేషన్ కాదు కానీ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు అయింది ఇప్పుడు మనకు రాజ్యాంగం మనం అమలుపరుచుకుంది. 75 సంవత్సరాల ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు వచ్చిండ్రు? ఏ ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లును మళ్ళీ రివర్స్ బిల్ పెట్టిరు యాజ్ ఇట్ ఈస్గా.
జనరల్గా ఏదైనా ఒక బిల్లు తెస్తే ఏముంటుంది, అమెండ్మెంట్స్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి, ప్రతి బిల్లులో ఉంటాయి ప్రజల అవసరాలను బట్టి. కానీ ఒక బిల్లు పార్లమెంట్లో అంటే లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లు, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టి గెజెట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి బిల్లు, యాక్ట్గా మారినటువంటి బిల్లును మళ్ళీ రివర్స్ పెట్టడానికి మళ్ళీ ఒక బిల్లు పెట్టిరు. అది కూడా దేశ రైతులకు క్షమాపణ చెప్పి. ఇది మీ పాలన. కాబట్టి అరవింద్ గారికి చెప్తా ఉన్నాను, మీరు కాంగ్రెస్ను తిట్టడం మానండి. ఫస్ట్ అసలు తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ గురించి మీరు కొట్లాడండి, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మీరు కొట్లాడండి, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ అనే ఇన్స్టిట్యూషన్ మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం. జిల్లా దాటిపోతుందా మనం? మొదల్లో కాకుండా ఆర్మూర్లో పెట్టుకుంటాం, ఆర్మూర్లో కాకుంటే నిజామాబాద్ రూరల్లో పెట్టుకుంటాం, జక్రన్పల్లి కాకుంటే కలిగొడ్లో పెట్టుకుంటాం, లేకుంటే దుబ్బాకలో పెట్టుకుంటాం. మీకెందుకు? ఇవాళ ఇంకో విషయం చెప్తా ఉన్నాం మీకు. ఇవాళ మన జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ అయినాయి. మొన్న టెక్నికల్ శాంక్షన్ అయింది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. 200 కోట్లకు ఒక స్కూలు మన జిల్లాకే మ్యాక్సిమం వచ్చినాయి. ఇలా బోధన్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది, ఇలా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. 600 కోట్ల రూపాయలతో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మన జిల్లాకు రాబోతున్నాయి. ఈయన ఒక జవహర్ నవోదయ స్కూలు 22లో రావాల్సింది 6 ఏళ్ళు అయింది, జిల్లా ఏర్పడి 8 ఏళ్ళు అయింది. రావాల్సింది ఇప్పుడు ఇక రాలేదని పేపర్ మీద ఉన్నది, దాని కొరకే లొల్లి. నేను అడుగుతాను, 22లో రావాల్సినటువంటి నవోదయ స్కూల్ ఎందుకు రాలేదు 25 వరకు? దానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా మీకు డాక్యుమెంట్ లెటర్స్ ఉన్నాయి, మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. అవును, ఒక 6 months లేట్ అయింది. సో ఈ క్రమంలో అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు. సో మీరు ఇద్దరు ఎంపీతో కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు కలిసి ఏదైనా ప్రపోజ్ చేసే ఆలోచన ఉందా? రెండోసారి ఇంకా మీరు ఇందాక అన్నారు మా జిల్లాలో మేము ఇక్కడ మా ఇష్టం పెట్టుకుంటామన్నారు. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా మీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం? నేను చెప్తున్నా కదా, మా కాన్స్టిట్యూన్సీలో పెట్టమని నేనే అడిగి నేను జక్రన్పల్లిలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పంపించిన, కలెక్టర్ కూడా వెళ్ళిండి అని చెప్తున్నాను కదా. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. దాన్ని కాంట్రవర్సీ, దీన్ని అర్థమవుతుంది, దాన్ని కాంట్రవర్సీ చేసి ఇద్దరి మధ్యన ఏదో లొల్లి పెట్టించి ఇలా అంటున్నారని, ఆయన ఎత్తుకపోతున్నాడని, ఈయన పట్టించుకుంటాడని. దాంట్లో పట్టించుకునేది ఏమున్నది? నేనే కలెక్టర్కి ఫోన్ చేసి కలెక్టర్ని పంపించిన. నేను ఈయన ఇంకొక పనికాని ల్యాండ్ చూసి దాకా రోడ్ లేదు మన లేదు దాన్ని పట్టుకొని అది పెట్టి ఆడబెట్టాలంటే ఒక ప్రాబ్లం అయింది. వాళ్ళు మళ్ళీ 22లో ప్రపోజల్ పెట్టింది. ఎవరు? అవును, ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? అవునండి, ఒప్పుకుంటున్నా అంటే ఇప్పుడు ఆయన కూడా ఆయన కాన్సెన్స్ తీసుకుపోతాం ప్రయత్నం చేస్తుంటారు తప్ప. ఇప్పుడు నేను ఎట్లయితే మా కాన్సెన్స్కి నేను ఇన్స్టిట్యూషన్ రావాలనుకుంటున్నాను, ఆయన కాన్సెన్స్ కూడా రావాలని అనుకుంటుండేమో. విచ్ ఎవర్ ద బెస్ట్ ద కమిటీ విల్ డిసైడ్. ఇప్పుడు దానికి ఎవరు డిసైడ్ చేసేది? డిసిషన్ మేకర్ ఎవరు? నవోదయ విద్యాలయ సమితి. దాని నుండి దే విల్ అడ్వైజ్ కమిటీ, ఒక కమిటీని పంపిస్తారు. ఆ కమిటీ విల్ డిసైడ్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మేము 4 ప్లేసులు, సంగారెడ్డిలో 5 ప్లేసులు పంపించారండి, మేము కూడా 4 ప్లేసులు పంపిస్తాం. ఇంతకుముందు కూడా 2 ప్లేసులు పంపించారు. ఏ ప్లేస్ అయినా పంపిస్తాం, ఆ కాన్సెన్స్ ఒక ప్లేస్ కూడా పంపిస్తాం. లెట్ దెమ్ డిసైడ్. ఏది? అవును, ఈయన ఇన్సిస్ట్ చేసి ఆయన పంపిండు. పంపొద్దంటే ఒక ప్రపోజల్ వచ్చింది, అక్కడ ల్యాండ్ చూసిండు, ల్యాండ్ అవైలబుల్ ఉంది, సరే లెట్ ద కమిటీ డిసైడ్ అనుకుంటారు. అంతే కదా, 30 ఎకరాల ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. లేకున్నా కానీ అదే వాళ్ళు కమిటీ విల్ డిసైడ్ అనుకుంటారు కదా, కమిటీకి వదిలేస్తారు. అట్లా ఏది పాత అప్పుడు ఎమ్మెల్యే ఈయననే ఎంపీ ఉన్నాడు కదా, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అవును, ఎమ్మెల్యే తెలిసే పంపిస్తాను. నేను కూడా చెప్పినా కదా అంటున్నా, కలెక్టర్ పంపమని చెప్పినా కదా, ఈ కలివడి కూడా పంపమని చెప్పినాం ఇద్దరం. నాకు మాట్లాడిన తర్వాత నేను ఇది అడిగినా అది అడిగిండు, 2 పంపిమన్నాం. ఏది? అదే దీనికి రోడ్ లేదని వాళ్ళు దీన్ని అసలు ఇన్స్పెక్షన్ చేయలేదు, దాన్ని చేసి దాన్ని రిజెక్ట్ చేసిరు. అట్లా ఇంకా 4 సైట్లు పంపిస్తాం, కాలేజ్ స్కూల్ అయిపోతుంది. ఇప్పుడు 2022లో రావాల్సింది ఈయన ఏమంటే 5 ఏళ్ళు లేట్ అయింది. ఇంకా 6 నెలలు లేట్ అయితే అవుతుంది ఒక్కోసారి. దానికి పెద్ద ఏదో ఈయన ఏదో ఘనకార్యం చేస్తే మేమేదో ఆపినట్టు.
మిగతా ఎమ్మెల్యేలను ఒప్పించే దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు మీ కాన్స్టిట్యూన్సీలో పెట్టించుకోవడానికి? 100% ప్రయత్నం చేస్తాం. ఎందుకు సార్ సుదర్శన్ రెడ్డి సార్ పంపించినప్పుడు మీకు దృష్టి కాలేదు ఏది అందులో కలెక్టర్ గారికి ఆయన కూడా మా దగ్గర కూడా పంపించమని చెప్పిండొచ్చు. నేను చెప్పినట్టు నేను కూడా సురేష్ రెడ్డి గారిని అడిగి పంపించమని చెప్పలే కదా. అట్లా ప్రపోజల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీ నుండి పోవచ్చు, లేకుంటే 4-5 ప్రపోజల్స్ పోవచ్చు. ఒక ఇన్స్టిట్యూషన్కు 4-5 ప్రపోజల్స్ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తారు, ఏది బెస్ట్ ఉంటే వాళ్ళు అది చేస్తారు. అట్లా నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ ప్రయత్నిస్తారు? అదే అంటున్నాను కదా, జట్టంపల్లి మళ్ళీ పంపించమని చెప్పినాను కదా. సుదర్శన్ రెడ్డి సార్ పంపించవచ్చు. అదే చెప్తాను నేను, డిసిషన్ మేం కాదు, దానికి ఒక కమిటీ ఉంటుంది. అదే అంటున్నాను, కమిటీని అపాయింట్ చేస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ది నవోదయ విద్యాలయ సమితి అని ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. దాని రీజనల్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఈ ప్రపోజల్స్ అందిన తర్వాత వాళ్ళకు ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తారు. పంపించి ఇవన్నీ చూస్తారు. ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అక్కడ మనం ప్రొవైడ్ చేయగలుగుతామా లేదా, కాలేజ్ నడిపేయగలుగుతామా లేదా, ఇవన్నీ కూడా. దాంతోపాటు వాళ్ళు అకామిడేషన్ కూడా అడిగిన అకామిడేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. అకామిడేషన్ కూడా ఆల్రెడీ సిఎంసి రాసి పంపించినాము, ఇక్కడ సుధీర్ రెడ్డి దాన్ని కూడా పంపించినాము. అకామిడేషన్ కూడా ప్రాబ్లం లేదు, మేము ఎక్కడ దేనికి వెనకపోలే. కాకపోతే ఏంటంటే ఈ దీనికి సరిగా రోడ్ లేదు, ఇది లేదని చెప్పి వాళ్ళు పాత ప్రపోజల్ కన్సిడర్ చేసి వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేసిరు. లొకేషన్ విషయం పక్కన పెడితే బోధనలో కేవీ ఉంది, రూరల్ చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ, చాలా ఇంటీరియర్ ఏరియా, ఇక్కడ వస్తే బాగుంటుందని నేను చెప్తున్నా. ఫస్ట్ ఐ వాజ్ అ పర్సన్ టు సెండ్ ద కలెక్టర్ దేర్. నేనే ఫస్ట్ చెప్పినట్టు కదా, డే 1 నేను కలెక్టర్ పోయింది, 3 సార్లు పోయింది, ఒకసారి కాదు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, నేను అది చెప్తున్నాను కదా. నెక్స్ట్ సార్ కూడా సుదర్శన్ రెడ్డి సార్ బోధనలు పెట్టకుండా మీరు ప్రయత్నం సార్తో మాట్లాడతారు? మేము మాట్లాడతాం. బోధనలో నేను అదే అంటున్నాను, నేను బోధనలో పెట్టద్దని మనం అనలేము. నేను ఏమంటున్నా అంటే ద కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ విల్ డిసైడ్, విల్ సెండ్ 4-5 ప్రపోజల్ పంపిస్తాం. అర్థమైందా? అట్లా దే విల్ డిసైడ్. మెడికల్ కాలేజ్ అట్లా మెడికల్ కమిటీ ఉన్నారు. దీనికి నవోదయ విద్యాలయ సమితి అని ఉంటే దాని దే విల్ అపాయింట్ ద కమిటీ. మొన్న వచ్చింది ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందన్న. అక్కడ సాయిల్ ఎట్లా ఉన్నది, దానికి వాటర్ సోర్స్ ఉందా, లేకుంటే బిల్డింగ్ కట్టగలుగుతామా, ఇవన్నీ చూస్తారు. దాన్ని చూసి దానికి ఎక్కడ అందుకని నేను జస్ట్ ఐఎమ్ ఎన్యూమరేటింగ్ ద హైలైట్స్ ఆఫ్ ద నేను ప్రపోజ్ చేసిన ల్యాండ్ది. అక్కడ వాటర్ గ్రిడ్ ఉంది, పవర్ ప్రాబ్లం లేదు, హైవేస్ ఉన్నాయి, స్పోర్ట్స్ స్టేడియం ఉంది, ఆల్రెడీ ఒక 2 ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాయి, మంచి రెడ్ సాయిల్, ఇవన్నీ అడ్వాంటేజ్లు ఉన్నాయి. హైదరాబాద్ మన రోడ్డు కూడా హైవేకి దగ్గర ఉంది, ప్రపోజ్ చేయమని మళ్ళీ ఒకసారి నిన్న కలెక్టర్ మాట్లాడి రేపు పంపిస్తారు ఆయన. 39 ఎకర్స్ ఉంది అక్కడ, 39 ఎకర్స్ ఉంది. ఇంకా గ్రావెల్ కూడా ప్రాబ్లం లేదు, గ్రావెల్ కూడా దొరుకుతుంది అండి ఆన్లైనే. సో ఐ సెలెక్టెడ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. పసుపు రైతులు రోడ్ ఎక్కుతున్నారు, పసుపు రైతులు రోడ్ ఎక్కుతున్నారు అంటున్నారు. 9,000 10,000 వస్తలేదని. మరి ఇక్కడ 25,000 పోయినాయి. ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం తప్పకుండా, ఆలోచిస్తాం. రైతుల కొరకు ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. ఇప్పుడు మేము వరికి ఇయ్యలే ఏడా అవును చెప్పినాం, అది కూడా చెప్తాం. మా ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం. 15,000 అన్న సంగతి ఏంది? ఇప్పుడు 15,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పిస్తామని చెప్పిండ్రు ఎంపీ గారు ఎలక్షన్లో. ఇప్పుడు నిన్న మీరు చూసి వాయిస్ అయ్యింది 25,000 అన్నాడు. ఇంకా ఆయననే 20,000లో 12,000 ఇప్పిమన్నాడు, సగం 12,500 ఇప్పిమను. మరి ఎక్కడ సిండికేట్గా మారాలండి? అది ఇనామ్ ఉంటుంది, అది నేషనల్ స్టాక్ కమోడిటీ మార్కెట్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా పసుపు ధర పెరిగింది. ఎప్పుడు లీన్ సీజన్ అంటారు దాన్ని. లీన్ సీజన్ అంటే పసుపు పండించినప్పుడు దాన్ని సీజన్ అంటారు, పసుపు అయిపోయిన తర్వాత లీన్ సీజన్ అది. అయితే ఇప్పుడు ఒక 3 నెలల తర్వాత నీకు వర్షాకాలంలో పసుపు వండది, అంటే దవ్వరు వెళ్ళదు అది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్టాక్లో కమోడిటీస్ మ్యానిపులేట్ చేస్తారు. అయితే అప్పుడు లాస్ట్ టైం మీరు చూడండి, ఇప్పుడు డేటా తీయండి, లాస్ట్ జూలైలో పసుపు దగ్గర 15,000-16,000 పోయింది. అప్పుడు ఆయన గప్పలు కొట్టిండు, ఏంటంటే మేము చేయబట్టే సెంట్రల్ గవర్నమెంట్ చేయబట్టే పసుపు ధర పెరిగింది, మేము అది చేసాం ఇది చేసామని చెప్పిండు. అదే స్పైస్ రీజనల్ బోర్డు తీసుకురావడం వల్ల పసుపు ధర పెరిగింది అన్నాడు. మేము అన్నాం ఆ రోజు మీరు రికార్డు తీయండి. అదే రోజు చెప్పినా నేను, పసుపు అన్నది ఒక కమాడిటీ, అది స్టాక్ ఎక్స్చేంజ్లో మేనేజ్ అవుతుంది. ఇప్పుడు పసుపు అంతా కూడా ఒక 7-8 మంది పెద్ద ట్రేడర్స్ దగ్గరనే ఉన్నది. అది బాంబేలో ఒక 3-4 ఉంటారు, ఉత్తరప్రదేశ్లో ఒక 4 ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెజారిటీ పసుపులు కొని గోడౌన్లలో పెట్టిండ్రు. ఇప్పుడు రైతుల దగ్గర పసుపు లేదు. జూలైలో ఎవరి దగ్గర ఉంటుంది అంటే తక్కువ మంది, ఏదో 10%.
అది వాళ్ళు కమాడిటీని వాళ్ళు మ్యానిపులేట్ చేసి షార్టేజ్ క్రియేట్ చేసిండ్రు. వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు, అది ట్రేడర్స్కి లాభం అవుతుంది, రైతులకు లాభం అవుతలేదు అని ఆ రోజు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా. మీరు గో బ్యాక్ టు ద రికార్డ్స్. ఇవాళ ఏమైంది మరి? ఆయన అప్పుడేమో పసుపు బోర్డు అదేమంటారు రీజనల్ బోర్డు స్పైస్ బోర్డు వేయడం వల్ల వచ్చిందని చెప్పబట్టి ఇప్పుడు పసుపు బోర్డు వచ్చే మరి ఎందుకు తగ్గబట్టే మరి అంటే మీరు అడగాల మరి, మమ్మల్ని కాదు. ఓన్లీ నేమ్ బోర్డు వచ్చింది, మీకు దగ్గర రాలేదు. ఇప్పుడు పసుపు బోర్డు పెట్టి గైడ్లైన్స్ అనౌన్స్ చేయరా? అదే ఇదే పీయూష్ గోయల్ గారు, మీరు చూడండి ఒకసారి రికార్డులో, ఒక రికార్డులో చూడండి మీరు. మేము మీకు రాబోయే బడ్జెట్లో గైడ్లైన్స్ అనౌన్స్ చేసి మీకు బడ్జెట్ పెడతామని చెప్పారు. ఇప్పుడు చెప్పమని ఎంత బడ్జెట్ పెట్టాడో పసుపు బోర్డుకు? బడ్జెట్ అయిపోయింది కదా, మంత్రి గారు చెప్పిందే, నేను చెప్పింది కాదు. అంటే వాళ్ళ ఆలయం అట్లా ఉంటాయి. అది బీజేపీ మాటలు అనేవి నీటి బుగ్గలు అవి, వాళ్ళది ఏమి ఉండదు. అర్థమైందా? సార్ ఇప్పుడు గత టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పసుపుకు సంబంధించిన ప్రతిసారి ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సిఫార్సు లేఖ రాయలేదు, మద్దతు ధర కావచ్చు, లేకపోతే బోనసీమ అని చెప్పి ఎప్పుడు రాయలేదు అనేటువంటి చర్చ మీరు చేసేది, బీజేపీ వాళ్ళు చేసారు. సో ఇలా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే మీరు యాజ్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా కేంద్ర ప్రభుత్వానికి. అవునండి, మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు మొత్తం అన్ని పంటలకు కూడా సపోర్ట్ ప్రైజ్ ఇవ్వమని, పసుపు కూడా సపోర్ట్ ప్రైజ్ ఇవ్వమని లెటర్స్ రాసిండ్రు. నేను ఐ కెనాట్ డిస్క్లోజ్, నా దగ్గర లేదు ఇప్పుడు. రాసిండ్రు పసుపుకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పిండ్రు. దానికి ఇంకా అవసరం ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా చేయాలా కేంద్ర ప్రభుత్వం అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకి రైతుల పట్ల లేనే లేదు. రైతులు నల్ల చట్టాలు తెచ్చిన వాళ్ళు రైతులు లేడు కాపాడుతారు. కేంద్రం పట్టించుకోవట్లేదు, కనీసం రాష్ట్రం బోనస్ ఇస్తే బాగుంటుంది. అది నేను మాట్లాడతాను, నేను నా డిసిషన్ కాదు, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా డెఫినెట్గా మేము అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడతాం, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. పాసిబిలిటీ అయితే డెఫినెట్గా రైతులను ఆదుకుంటాం. ఎందుకు ఆదుకోలేదమ్మా? ఇప్పుడు ఒక గింజ కూడా వేస్ట్ కాకుండా కొన్నాము, 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము, మరి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము. ఏం తక్కువ చేసినాం? మేము కరెంట్ ఇచ్చింది మేమే 24 గంటలు, అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చింది 2004 ఇచ్చాము, ఇప్పుడు కాదు. 10 కిలోల కడత తీసుకున్నారు వాళ్ళు. రైతుల కన్నీళ్లు దూర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఎమ్మెల్సీ కామెంట్ చేసింది. కవిత అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు, కవితని అంత సీరియస్ ఎవరు పట్టించుకుంటారు? కవితనే కదా మనం ఇప్పుడు పుట్టకొక మాట మాట్లాడు. ఇప్పుడు బీసీ ఎత్తుకున్నప్పుడు, ఇప్పుడు బీసీలకు అప్పుడు ఒక మంత్రి పదవి కూడా ఇవాళ ఇంకా నేను ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఇవాళ రాబోయే ఇప్పుడు రేపటి నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. ఖచ్చితంగా బీసీ కొరకు రిజర్వేషన్ కొరకు మేము బిల్లు పెడుతున్నాం, 2 బిల్లు పెడుతున్నాం. ఒకటి పొలిటికల్ రిజర్వేషన్ 42% ఇవ్వాలని, ఇంకొకటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దీని లేదు ఎంప్లాయ్మెంట్లో ఇవ్వాలని 42%. ఇవాళ మేము కులగణన చేసాము. దాని బీజేపీలకు చేయమనండి, అరవింద్ గారికి వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వమనండి. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ ఫస్ట్ ఇన్ కంట్రీ. 29 రాష్ట్రాలలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నది ఎస్సీ కేటగరైజేషన్ చేసాం మేము. ఇలా బిల్లు రాబోతుంది రేపు ఎల్లుండి. మేము రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము రిజర్వేషన్ ఇస్తున్నాం. మీరు చేయమనండి వాళ్ళకి, బీజేపీలకు దమ్ముంటే. కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ కాదండి, చిత్తల పార్టీ. చెప్పింది చేస్తాం. కాకపోతే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన మహాత్ముడు మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, అప్పు దొరకకుండా చేసిపోయిండు. ఒక రకం కాదు అది, ఆయన చేసిన దందాలు అట్లా. దాంతో ఇబ్బందులు ఉన్నాయి. పైసా కూడా ఒకటి మా వాళ్ళు కష్టపడుతుంటే